గుంటూరులోని శంకర్ విలాస వంతెన నిర్మాణ పనులు నిలిచిపోలేదని కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రైల్వే ట్రాక్పై ఉన్న పాత బ్రిడ్జి తొలగింపు పనులు త్వరలో మొదలవుతాయని చెప్పారు. వ్యాపారులు కోరినట్లు ఐకానిక్ వంతెన నిర్మాణం సాధ్యం కాదని, అలా చేస్తే ఎక్కువ మంది నష్టపోతారని తెలిపారు. స్థలాలు ఇవ్వని వ్యాపారుల నుంచి భూసేకరణ ద్వారా స్థలం తీసుకునేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నామన్నారు. తనపై అంబటి రాంబాబు చేస్తున్న విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని పెమ్మసాని అన్నారు. సెంటర్ పార్ట్ ఒకటి తీయాలి, దానికి కంప్లీట్ ప్లాన్ అంతా ఫైనలైజ్ చేసాం. త్వరలో ఒక ఏజెన్సీ ఫైనలైజ్ అయిపోయింది. వాళ్ళు ఒక 2-3 వీక్స్లో ఎప్పుడో వర్క్ మొదలు పెడతారు. పెట్టిన తర్వాత 1 మంత్లో సెంటర్ పార్ట్ తీసేస్తారు. 1 మంత్ 45 డేస్. దానివల్ల ఎక్కడ వర్క్ ఆగటం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, వర్క్ ఇప్పుడున్న వర్క్ కూడా ఎక్కడ ఆగటం లేదు. ఎందుకంటే ఒక సైడ్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఇటు సైడ్ వద్దాం అనేది, అది డిలే లేదు. మూడో ఇష్యూ వచ్చేటప్పటికి షాపులు వాళ్ళు. సో మనం లాస్ట్ టైము వాళ్ళ 1 ఇయర్ నుంచి మల్టిపుల్ మీటింగ్స్ పెట్టారు. అయినా ఇది కుదరలేదు కాబట్టి కంపల్సరీ ల్యాండ్ అక్విజిషన్కి వెళ్తా ఉన్నాము. సో ఇవి వాస్తవాలు, ఇందులో వేరేది ఏమీ లేదు, దాపరికం ఏమీ లేదు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా ఆయన అంతటా ఆయనకి తెలియదు, ఇక్కడ ఈ గుంటూరులో ఉండే వాళ్ళకి వాస్తవాలు తెలుసు. నేను ఆ రోజు అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా కంటిన్యూస్గా విషయం కక్కుతున్నారు అనేటప్పటికీ నేను అనుకోవటం ఏంటంటే ఆయన్ని మీరేమి మాట్లాడలేదు అనేటప్పటికీ ఆయన వచ్చి మాట్లాడారు. కానీ పెద్ద వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం.